శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 21. వినాయకుడు ఘోర రాక్షసిని సంహరించుట. వినాయకుని చరితము గాణాపత్యులకు భక్తిదాయకము, అన్యులకు హర్షదాయకము, సర్వులకు పాపహరము మరియు పుణ్యప్రదము కూడాను. అంబాసురిని తెగిన శిరస్సు వెళ్ళి వాడి ఇంటి ముంగిట పడింది. ఆ సమయాన వాడి తల్లి బంగారు పాన్పుపై పండుకొని ఉంది. వాకిట్నున్న ఒక పరిచారిక ఆమెను లేపి తాను చూసిన ఘోర దృశ్యం గురించి చెప్పింది. నేలపై పడి ఉన్న తన కొడుకు తలను చూసి ఆమె మూర్ఛ చెంది నేలపై పడిపోయింది. తర్వాత తెలివి వచ్చాక గుండెలు బాదుకుంది, తలకాయ మొత్తుకుంది, అమితంగా దుఃఖించింది. ఆమె పొర్లి పొర్లి ఏడుస్తూ ఉంటే ఆమె అలంకరించుకున్న ఆభరణాలు తెగి ఏనుగుల గుంపులచే చిందరవందర చేయబడిన తామర తోళ్ల వలె అన్ని వైపులకు చిమ్మివేయబడ్డాయి. ఆమె ఏదో చెప్పబోయి తనయుని శిరస్సు చూసి వసంతప్పి వరదలై పారిన ఏరులాగా ఎడతెరిపి లేకుండా ఏడుస్తూ, హతవిధి, ఎవడు ఈ భూమిని గజగజలాడించాడో, ఎవడు ఒక్కసారి కనుబొమ్మలను ఎగరవేస్తే 1000 తలలు గల శేషుడు సైతం కంపించాడో, ఎవడి చేత దేవాంతక నరాంతకులు రాజ్యాభిషిక్తులు గావించబడ్డారో, ఎవడి సింహగర్జనకు ఆకాశం అదిరిపోయేదో, అట్టి సూర్యుడు ఎలా పడిపోయాడు, వీణ్ణి ఎవరు చంపారు, ఎక్కడ చంపారు, ఆ చంపిన వాడెవడో, నా బిడ్డను చూస్తే యముడు కూడా వణికిపోయేవాడు, అంతటి బలశాలి సూర్యుడు గతించాక ఇక నా బతుకెందుకు అని ఆమె ఏడుస్తూ ఉంటే పరిచారికలు ఆమెను ఓదార్చుతూ, మృతి చెందిన వారితో మృతి చెందడం ఎక్కడా చూడము, మూఢులు మూర్ఖులు శోకాగ్నిచే తప్తమవుతారు. నీకు నీ పుత్రునిపై వాత్సల్యముంటే ఒక పని చెయ్యి, దూతలను పంపి నీ కుమారుని చంపిన వాడెవడో కనుగొని వాడిపై ప్రతీకారం తీర్చుకో. అప్పుడు నీ పుత్రునకు హితం చేసిన దానివవుతావు. చనిపోయిన వాడి మీద పడిన మిక్కిలి మక్కువ గల వాళ్ళు కన్నీళ్లు ప్రేతను దహించి వేస్తాయి, అగ్ని కాదు అని పెద్దలు చెబుతారు. కాబట్టి నీ రోదనలు కట్టిపెట్టి కార్యం సాధించు అని ఆమెకు సలహా చెప్పారు. ఏ దూతలను పంపనక్కర్లేదు. నా పుత్రుని కాశ్యపేయుడు కడతేర్చాడు, వాడి అంతం చూస్తాను. అంతవరకు నా ఆగ్రహాగ్ని చల్లారదు, వాడిపై నా కసి తీరదు. వాణ్ణి సంహరిస్తాను, వాడి కళేబరాన్ని నా ముద్దుల కొడుకు శిరస్సుతో కలిపి దహిస్తాను. అంతదనుక మీరు నా కుమార్ని తలకాయను తైలంలో భద్రపరచండి అని సఖీజన్లను ఆజ్ఞాపించింది. పిదప ఆ దుష్ట రాక్షసి వినాయకుని కడతేర్చుటకు కాశీనగరానికి వెళ్ళింది. రాక్షసులు కామరూపులు కదా. ఆ రాక్షసి తన నిజరూపం కప్పిపుచ్చి అచ్చంగా అదితి రూపం దాల్చింది. అదితి వలె కట్టు బొట్టు ధరించింది. వినాయకుని ఎలా ఆలింగనం చేసుకోవడమా అని ఆలోచిస్తూ రాజాంతపురం చేరుకుంది. రాజపత్ని ఆమెను మునిపత్నిగా భ్రమించి సకల మర్యాదలు చేసింది. విలువైన ఆభరణాలు వస్త్రాలు పెట్టి సత్కరించింది, పూజించింది. ఆ రాక్షసి కపట ప్రేమ ప్రదర్శిస్తూ కన్నీళ్లు కారుస్తూ, అమ్మా, నా బాలుడెక్కడా? ఇక్కడకు వచ్చి చాలా కాలమైంది. నా చిన్నారిని చూడాలని ఆరాటపడుతూ వచ్చాను. స్త్రీల మనస్సు స్త్రీలకే కదా తెలుస్తుంది. పుత్రునిపై గల సహజ ప్రేమతో వాడి వియోగం భరించలేక వాణ్ణి తనివి తీరా కౌగలించుకుని ముద్దుల వర్షం కురిపించాలని నేనిక్కడికి వచ్చాను అని పైట చెంగుతో కళ్ళు ఒత్తుకుంటూ గద్గద స్వరంతో పలికింది. అంత దేవేరి, అమ్మా, మహా తపస్సంపన్నులు మునిపత్నులు ఆయన తమరు వినాయకుని చూడాలన్న మాతృవాత్సల్యంతో మా ఇంటికి రావడం మా అదృష్టం. కాకపోతే మీ వంటి వారి దర్శనం మాకెలా కలుగుతుంది చెప్పండి. బాలుడెక్కడున్నాడో పిలిపిస్తాను అని చెప్పి పరిచారకులతో వెళ్ళి బాలుడెక్కడున్నాడో చూసి అతన్ని ఇక్కడికి తీసుకుని రండి అని చెప్పింది. రాజసేవకులు కొందరు రాజుకు ఈ వార్త చెప్పారు. రాజు నదిలో స్నానం చేసి ఇంటికి తిరిగి వచ్చాడు.
ఆమె రాకకు సంతోషించాడు, ప్రణతులర్పించాడు. లేచి నిలబడి మర్యాదపూర్వకంగా చేతులు జోడించి, తల్లి, మీ రాకచేత మా గృహం పావనమైంది, మా జన్మ ధన్యమైంది, మా పితరులు తరించారు, మా తపస్సు ఫలించింది. మీ గుణగణాలు వర్ణించడానికి నాకు శక్తి చాలదు. జగన్మాత, మీ బాలుడు ఇంద్రుని కన్నా అధిక పరాక్రమవంతుడు. అతడు సాధించిన ఘనకార్యాలు వర్ణించడం నా తరం కాదు. అనేకములైన క్రూర రాక్షసులను అవలీలగా హతమార్చాడు. అయినా తనకెట్టు చేటు లేకుండా క్షేమంగా ఉన్నాడు. అమ్మా, మీరు చాలా దూరం నుండి వచ్చారు, అలసిపోయారు. నా మాట మన్నించి క్షణకాలం విశ్రమించండి తల్లి. మరొక్క మనవి, మీరంత దూరం నుంచి ఎలాగూ రానే వచ్చారు. మా అబ్బాయి వివాహ కార్యం సమాప్తం కాగానే మిమ్మల్ని, అబ్బాయి వినాయకుణ్ణి భద్రంగా తమ ఆశ్రమానికి చేరుస్తాను అని వినయంగా విన్నవించాడు. రాజా, ఏమిటయ్యా నువ్వు మాట్లాడుతున్నది? పుత్రవియోగంతో నేను ఎంతో బాధపడుతున్నాను, నీకు తెలుసా అని ఆ కపట వేషధారిని కఠినంగా పలికింది. రాజు మనస్సు చివుక్కుమంది. ఇంతలో తోటి బాలురచే ప్రేషితుడైన వినాయకుడు అక్కడికి వచ్చాడు. నాయనా, నీ వియోగం భరించలేక నిన్ను చూడాలన్న గంపడాసతో నేనిక్కడికి వచ్చాను. తండ్రి, నీ కోసం కఠోర నియమాలతో ఘోర తపస్సు చేశాను. నిన్ను పుత్రునిగా పొందుటకు నేను పడ్డ కష్టాలు ఆ పరమేశ్వరునికే తెలుసు. నీ వియోగం నాకు కొన్ని యుగాలుగా గోచరిస్తున్నది. రా నాయనా, ఇలా రా అంటూ ఆ రాక్షసి వాత్సల్యం వలకపోస్తూ లాఘవంగా మాట్లాడింది. వినాయకుని దగ్గరగా చేరతీసి అతడి కటి ప్రదేశం గట్టిగా పట్టుకుంది. ఆ వచ్చినదెవరో పసికట్టాడు వినాయకుడు. బాబూ, నీకోసం ఈ లడ్డూ తెచ్చాను అని తన పైట కొంగులో మూటకట్టిన లడ్డూను అతడికి అందించింది. జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నట్లు ఆ లడ్డును తినివేసి మరొక్కటి కావాలని మారాం చేస్తున్నట్టు నటించి ఆ రక్కసి డొక్కలో ఒక్క పోటు పొడిచాడు. వెంటనే ఆ రాక్షసిని గాఢంగా ఆలింగనం చేసుకుని గట్టిగా నొక్కిపెట్టాడు. దానికి ఊపిరాడలేదు. విలవిలా కొట్టుకుంటూ, విడవరా, విడు, నేను నీ అమ్మన్రా, నన్ను విడిచిపెట్టు అని ప్రాధేయపడి గోల చేసింది. ఇనుమును అయస్కాంతం వలె పట్టుకుని దాన్ని బాహువుల మధ్య బంధించాడు. అది శరీరం పెంచి బాలుని పట్టు తప్పించుకుందుకు విఫలయత్నం చేసింది. నేలపై పడిపోయింది. వినాయకుడు బాలచేష్టగా హాయిగా ఆమెపై పడుకున్నట్లు నటించాడు. అతడి భారం భరించలేక ఊపిరాడక అది అవస్థపడింది. అమ్మో అని బిగ్గరగా అరిచింది. కొందరు తటాలను వచ్చి బాలుణ్ణి ఆమె నుండి విడదీయడానికి ప్రయత్నం చేశారు గాని ఫలితం లేకపోయింది. ఇదేమిటయ్యా వినాయక, ఇదేమిటి? అలా ఉడుంపట్టు పట్టావేమిటి? ఆమెకు ఊపిరాడక ప్రాణాలు పోయేటట్లున్నాయి, లే అంటూ అతన్ని అర్థించారు. బాల వినాయకుడు ఆ రక్కసి 2 కాళ్ళు తన చేతితో పట్టి నేలపై కొట్టాడు. అక్కడ గుమికూడిన జనం, బాబూ, ఇదేమిటయ్యా ఈ పని? మీ నాన్నగారితో ఏమని చెప్తావు అని బాలుని ప్రశ్నిస్తూ ఉండగా ఆ దుష్ట రాక్షసి తన నిజరూపం ధరించి నేలపై పడి ప్రాణాలు విడిచింది. 10 యోజన పర్యంతం వ్యాపించిన ఆ రాక్షసి వికృత రూపం చూసి కొందరు పిరికివాళ్లు భయపడి పారిపోయారు. కొందరు ఆ వింతను చూడ్డానికి పరుగు పరుగున వచ్చారు. రాజు, ప్రజలు ముక్కు మీద వేలు వేసుకుని బాలుని కడతీర్చడానికి ఈ ఘోర రాక్షసి ఎంత కుయుక్తి పన్నింది! ఎంత దారుణం, ఎంత దారుణం! ఋషిపత్నిలాగా వస్తే అది నిజంగా బాలుని తల్లి అని భ్రమించాం. ఈ రాకాసి ఎంతటి ఘాతుకానికి ఒడికట్టింది! ఎవరు తీసిన గోతిలో వారే పడతారని పెద్దలంటారు అని వారిలో వారు చెప్పుకున్నారు. ఇతడు సాక్షాత్తు దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం అవతరించిన దేవదేవుడు అని వినాయకుని ఋషులు, లోకపాలకులు సంతుష్టులై భక్తితో ఏకకంఠంతో ఇలా స్తుతించారు. సర్వభయోత్పాత విఘ్నహరణ వినాయక స్తుతి. నాథస్త్వమసి దేవానాం మనుష్యోరగరక్షసాం యక్షగంధర్వ విప్రాణాం గజాశ్వరథపక్షిణాం భూతభవ్య భవిష్యస్య బుద్ధీంద్రియగణస్య చ హర్షస్య శోకదుఃఖస్య
సుఖస్య జ్ఞానమోహయోః అర్థస్య కార్యజాతస్య లాభహాన్యోస్తథైవ చ స్వర్గపాతాళలోకానాం పృథివ్యా జలధేరపి నక్షత్రాణాం గ్రహాణాం చ పిశాచానాం చ వీరుధాం వృక్షాణాం సరితాం పుంసాం స్త్రీణాం బాలజనస్య చ ఉత్పత్తిస్థితిసంహారకారిణే తే నమో నమః. పశూనాం పతయే తుభ్యం తత్వజ్ఞానప్రదాయినే నమో విష్ణుస్వరూపాయ నమస్తే రుద్రరూపిణే నమస్తే బ్రహ్మరూపాయ నమోనంతస్వరూపిణే మోక్షహేతో నమస్తుభ్యం నమో విఘ్నహరాయ తే నమో భక్తవినాశాయ నమో భక్తప్రియాయ చ ఆధిదైవాధిభూతాత్మం స్థాపత్రయపరాయ తే సర్వోత్పాతవిఘాతాయ నమో లీలాస్వరూపిణే సర్వాంతర్యామినే తుభ్యం సర్వాధ్యక్షాయ తే నమః. అదిత్యాజఠరోత్పన్న వినాయక నమోऽस्तु తే పరబ్రహ్మస్వరూపాయ నమః కాశ్యపసూనవే అమేయమాయాన్విత విక్రమాయ మాయావినే మాయికమోహనాయ అమేయమాయాపహరణాయ మాయ మహాశ్రయాయాస్తు నమో నమస్తే. దీని భావార్థం ఏమనగా, ఓ దేవా వినాయక, దేవతలకు, మనుష్యులకు, సర్పములకు, రాక్షసులకు, యక్ష గంధర్వులకు, ద్విజులకు, ఏనుగులకు, గుర్రములకు, పక్షులకు నీవే నాథుడవు. భూత భవిష్యత్ వర్తమానములనే 3 కాలములకు, బుద్ధీంద్రియములకు, సంతోష విచార సుఖ దుఃఖాది ద్వంద్వములకు, జ్ఞాన అజ్ఞానములకు, సంపదలకు, కార్యోత్పత్తికి, లాభాలాభములకు, స్వర్గ పాతాళ భూలోకములకు, సాగరములకు, గ్రహ నక్షత్రములకు, పిశాచములకు, లతాగుల్మాదులకు, వృక్షములకు, సరస్సులకు, పురుషులకు, స్త్రీలకు, బాలురకు, పుట్టుకకు, స్థితికి, లయమునకు కారణభూతుడవగు నీకు నమస్కారము. పశువులకు నాథుడవు, తత్వజ్ఞానప్రదుడవు, బ్రహ్మ విష్ణు శివస్వరూపుడవు, మోక్షమునకు హేతుభూతుడవు, అనంతములైన రూపములు గలవాడవు, విఘ్నములు తొలగించేవాడవు అగు నీకు నమస్కారము. భక్తులు కాని వారిని నాశనం చేయువాడువు, భక్త ప్రియుడవు అగు నీకు ప్రణతులు. సమస్త ఉత్పాతములు పోగొట్టేవాడవు, ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక తాపత్రయములన్నీ నశింపచేయువాడవు, లీలాస్వరూపుడవు, సర్వాంతర్యామి అయిన వాడవు, సర్వాధ్యక్షుడవు అగు నీకు నమస్సులు. అదితి గర్భ సంభూతుడవు, కాశ్యపేయుడవు, పరబ్రహ్మస్వరూపుడవు అగు వినాయక నీకు నమస్కారము. ఏ కొలతలకు అందని వాడవు, మాయచే విక్రమించువాడవు, మాయావులకు మాయావివి, మాయకు గొప్ప ఆశ్రయములైన వాడవు, మాయాహరుడవు అగు నీకు ప్రణామములు. ఈ విధంగా సర్వులు వినాయకుని వినుతించి వారి వారి నివాసాలకు మరలిపోయారు. ఫలశ్రుతి: ఎవరు ఈ స్తోత్రమును ప్రాతర్మధ్యాహ్న సాయం సమయములందు భక్తితో పఠిస్తారో వారికి భూతములు, ఉత్పాతాదుల వలన భయము తొలగిపోవును. వాటి వల్ల ఎట్టి భయము ఉండదు. వినాయకుడు వారిని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు. 21వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము, క్రీడాఖండము, అధ్యాయము 22. శుక్ల విద్రుమ సంవాదము. కాశీరాజు ప్రాతస్నానానికి సిద్ధమయ్యాడు.
పురజనులు వారిలో వారు ఇలా చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయ్యా, ఈ వినాయకుడు దేవుడా మనుష్యుడా? ఇతడు దేవుడు కాకపోతే దేవతలు కూడా జయించలేని అతి బలవంతులైన 5 అసుర వీరులను అవలీలగా అంతం చేయగలడా? సరే, దేవుడే అనుకుందాం. అయితే ఇదేమిటి? బొత్తిగా చిన్నపిల్లలతో చిలిపిగా ఆడుకుంటూ ఉండడం ఏమిటి? ఏమిటో ఈ రహస్యం మనకు అంతుపట్టడం లేదు. ఇలా తర్కించుకుంటూ పురజనులు రాజదర్శనానికి వెళ్ళారు. రాజుకు నమస్కరించి, మహారాజా, ఈ బాలుడెవడో, ఇతని వ్యవహారం ఏమిటో మాకు కొద్దిగా కూడా అర్థం కావటం లేదు. మీరు మాటిమాటికి ఆ బాలుణ్ణి పూజిస్తూ ఉంటారు. అతడు తమ గృహానికి వచ్చింది మొదలు తమరు మాకు ఏ పని చెప్పడం లేదు. పోనీ మీరు ఆ బాలునికి ఏదైనా పని చెప్పారా అంటే అది లేదు. ఆ బాలుడు మీకు ఏ పని చెప్పినట్లు కనబడ్డదు అని రాజుతో పలికారు. అప్పుడు రాజు, చూడండి పౌరులారా, ఎవరైనా ఎక్కడైనా దేనినైనా విభజించి తింటే అమృతం కూడా విషమవుతుంది. ఆ బాలుడు మనిషో దేవుడో, మీకు అతనిపై భక్తి ఉంటే అతన్ని మీ ఇళ్లకు ఆహ్వానించి పూజించండి అన్నాడు. భక్ష్యములు నివేదించండి. మనుష్యులు 3 రకాలు. కొందరు సత్వగుణ సంపన్నులు, మరికొందరు రజోగుణాన్వితులు, ఇంకొందరు తమోగుణాశ్రితులు. కొందరు దేవునిగా కొలుస్తారు, ఇంకొకరు అతన్ని ప్రశంసిస్తారు, మరికొందరు నిందిస్తారు. ఎవని స్వభావం ఎలా ఉంటే వాడు అలా ప్రవర్తిస్తాడు. అది మానవ నైజము. నజహాతి గృహ్యమాణశ్చందన స్వసుగంధితాం. బండరాతి మీద అరగపామినా మంచి గంధం దాని సహజ సుగంధమును ఎప్పటికీ విడిచిపెట్టదు. కస్తూరి బురదలో పడిన దాని సహజత్వాన్ని అది కోల్పోదు. ఆ బాలుణ్ణి పరీక్షించేందుకు అతడిని ఇక్కడికి తీసుకుని రాలేదు. అతని శక్తి సామర్థ్యాలు నేను కళ్ళారా చూశాను. అందుకే అతనిపై నాకు అమితమైన భక్తి కలిగి అతన్ని పూజిస్తున్నాను అని మృదువుగా పలికాడు. తిరిగి పౌరులు రాజుతో, మనకు కార్యసిద్ధి కలిగే ఏదైనా ఒక కార్యం జరిపించండి. ఆ కార్యం సఫలమైతే అప్పుడు అతన్ని మేము తప్పకుండా పూజిస్తాం అని చెప్పారు. ఇలా పురజనులు కాశీరాజు సంభాషించుకుంటూ ఉంటే వినాయకుడు అక్కడికి వచ్చి పౌరులను ఉద్దేశించి, పురజనులారా, నేను బాలుణ్ణి, మునిపుత్రుణ్ణి. నన్ను పూజించడం వల్ల మీకేం ప్రయోజనం కలుగుతుంది? కేవలం వ్యయప్రయాస తప్ప. అయితే మీ ఇళ్లలో వివాహం కానీ, వ్రతం కానీ, యజ్ఞం కానీ, హోమం కానీ, ఉత్సవం కానీ ఇలా ఏదైనా శుభకార్యం జరిగితే మీ ఇంటికి నేను తప్పకుండా వస్తాను. పోతే మీరు లెక్కకు అందనంత మంది ఉన్నారు, నేను ఒక్కణ్ణి. 2 ఇళ్లకు ఒకేసారి ఎలా రాగలను చెప్పండి అని పలికాడు. అంతా శ్రేణి ముఖ్యులు వినాయక స్వామితో, ప్రభు, రాజుగారింట వివాహ కార్యం పూర్తిగానే నువ్వు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండవు. నువ్వు ఆప్తకాముడవు, నువ్వు సృష్టి స్థితి లయకారకుడవు, సర్వాంతయామివి, సర్వుల చిత్తము వృత్తులను ఎరిగిన వాడవు. నీకు ఈ పూజాతులతో ప్రయోజనం లేదు. కానీ భగవంతుడు భక్తప్రియుడు అన్న వేదవాక్యాన్ని దయచేసి వమ్ము చేయకు. ఇదే మా ప్రార్థన అని విన్నవించారు. అయితే రాజుగారి అనుమతి పొంది, నిజమైన భక్తుడెవడో వాడి ఇంటికి తప్పకుండా వస్తాను అని సమాధానం చెప్పాడు వినాయకుడు. తర్వాత పురజనులు వారి వారి ఇండ్లకు మరలిపోయి వారి వారి భక్తిని ప్రదర్శించడానికి ఇళ్లను అలంకరించుకున్నారు. ఎవరికి వారు ప్రత్యేకంగా ఇండ్ల ముందు పందిళ్లు వేసుకున్నారు. పందిళ్లకు తోరణాలు కట్టారు. ముంగిట్లో రంగవల్లికలు తీర్చిదిద్దారు. ఎవరికి తోచిన పిండి వంటలు వారు చేసి ఉంచారు. పూజా సామగ్రిని సిద్ధం చేశారు. వినాయకుని మూర్తులను పూజామందిరంలో నెలకొల్పుకున్నారు. ఇలా పురమంతా ఉత్సాహంతో ఉరకలు వేసింది. ఊరంతా వినాయకోత్సవ జలధిలో ఓలలాడుతూ ఉంటే ఊరవతల ఉన్న ఊరి గుడిసెలో ఒక పేద బ్రాహ్మణుడు కాపురం ఉంటున్నాడు. అతడు వేదశాస్త్ర పారంగతుడు, వినాయకునిపై అమిత భక్తి ప్రపత్తులు కలవాడు. సంతత వినాయక మంత్రజాపకుడు, బ్రహ్మనిష్టాగరిష్ఠుడు, శాంతుడు, దాంతుడు, క్షమాశీలి, మంచి నిరీహుడు, శుక్లవృత్తిలో జీవనయాత్ర సాగిస్తున్న సద్బ్రాహ్మణుడు. అతని పేరు శుక్లుడు. అతని భార్య విద్రుమ గుణవతి, శీలవతి, రూపవతి, జ్ఞాన సంపన్నురాలు. 2 ఆదర్శ దంపతులు, వాగర్ధముల వలె విడదీరాని జంట. నిత్య దరిద్రులైనను నిత్యతృప్తులు. నిష్ఠాగరిష్ఠుడగు శుక్లులు కాల్యాలు అహ్నికాలు పూర్తి చేసుకుని భిక్షాటనకు బయలుదేరి ఏ ఇంటికి వెళ్ళినా చేయి ఖాళీ లేదు, పక్క ఇంటికి వెళ్ళండి అన్న జవాబే వినవస్తున్నది. ఏది లభిస్తే దానితోటే తృప్తిపడే ఆ బ్రాహ్మణుడు
నగరంలోని కోలాహలం గురించి భార్యతో చెప్పి తాను కూడా స్వామి పూజకు సన్నద్ధుడయ్యాడు. అది చూసి విద్రుమ, ఏమండి మీరు ఎంత అమాయకులండి, ఎన్నో సంపన్న గృహాలు, వాళ్ళు నివేదించే రకరకాల మధుర పదార్థాలు అన్నీ కాదని గర్భదరిద్రులమైన మన ఇంటికి వస్తాడా స్వామి అని బేలగా అడిగింది. ఓసి వెరిదానా, వినాయకుడంటే ఎవరనుకున్నావు? అతడు దుర్మార్గులను కడతేర్చి భూభారాన్ని తగ్గించడానికి అవతరించిన సాక్షాత్తు దేవదేవుడు. ఆ స్వామి ఎటువంటి బాహ్యాడంబరాలకు వసుడు కాడు అని జవాబు చెప్పాడు. అయితే ఏమండి, మన ఇంటికి రావడంలో స్వామికి ఏం ప్రయోజనం ఉంటుంది అని తిరిగి అమాయకంగా భర్తను అడిగింది విద్రుమ. నాకు ఆ స్వామిపై ఎంత భక్తి ఉందో అతనికి తెలుసు. అతడు భక్త ప్రియుడు, దీన రక్షకుడు. అతడు ఎట్టి ప్రలోభాలకు లోనుకాడు. సంపూర్ణ భక్తితో భక్తుడు సమర్పించిన జలంగాని, దళంగాని, ఫలంగాని ఆ స్వామి సంతోషంగా స్వీకరిస్తాడు. అంతేగాని దంభంతో సమర్పించిన బంగారం సైతం ఆ స్వామికి మట్టితో సమానం. అట్టి నివేదనలను స్వామి తృణప్రాయంగా నిరాకరిస్తాడు, ఇది తెలుసుకో అని భార్యకు నచ్చచెప్పాడు. ఏమండి, ఒకవేళ ఆ స్వామి మన ఇంటికి వస్తే మన ఇంట్లో ఏది సిద్ధంగా ఉంటే అదే నివేదిద్దాం అని సమాధాన పడింది. ఇంట్లో కుండ అడుగున మిగిలిన బియ్యపిండిని ఉడికించి ముద్ద చేసి ఒక ఆకులో సిద్ధపరిచింది. సంభవించిన పూజా ద్రవ్యాలను సిద్ధం చేసింది. ఇంట్లో ఉన్న ఎండిపోయిన ఉసిరిక పళ్లను కూడా సిద్ధంగా ఉంచుంది. శుక్లుడు ముందుగా వైశ్వదేవం చేసి ధ్యాన నిమగ్నుడై కూర్చున్నాడు. 22వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 23. శుక్లుని ఇంట వినాయకుడు భోజనం చేయుట. యథాప్రకారం తోటి బాలులతో ఆడుకుంటున్నాడు బాల వినాయకుడు. నగరమంతా ఉత్సాహ కోలాహలంతో నిండిపోయి ఉంది. కాశీరాజు సభ తీర్చి కూర్చున్నాడు సభామందిరంలో. రాజనర్తకిలు వారి నాట్య కౌశలంతో సభాసదులను రంజింపచేస్తున్నారు. ఆ సమయానికి దేవలోకం నుంచి సరాసరి సభాస్థలికి విచ్చేశారు సనక సనందులు. వారి తపస్సు తేజస్సు వలన సభామండపం వినూత్న కాంతులతో విరాజిల్లింది. రాజు తటాల్న సింహాసనం నుంచి దిగి ఎదురేగి సాదరంగా ఆహ్వానించి సాష్టాంగ దండ ప్రణామములర్పించి పండితుల స్వస్తి వాచనలతో వారిని ఉచితమైన ఆసనలపై కూర్చోపెట్టి వినయంగా చేతులు జోడించి, మాననీయ మహోదయులారా, మీ రాకచే మా మందిరం ఎంతో పవిత్రమైంది. మా రాజ్యం, మా ప్రజలు, మా పత్ని పుత్రులు మేమందరం ధన్యులమయ్యాము. మా పితరులు తరించారు. తమరు తాపసులు, సంయమధనులు, కాషాయ దండదారులు. మీ వంటి తపస్సుల అవసరాలను తీర్చవలసిన బాధ్యత రాజులది. తమకు ఏం కావాలో సెలవీయండి, తప్పకుండా తీరుస్తాం అని విన్నవించాడు రాజు. రాజా, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు అవాప్త కాముడు అయిన కాశ్యపేయుడు మీ ఇంట ఉన్నాడట. అతడు అందరికీ మేలు చేకూర్చే అనేక అద్భుత కృత్యాలను చేశాడని విని అతన్ని చూడాలన్న కౌతుకంతో ఇటు వచ్చాం. అంతేగాని మేం మీ దగ్గర ఏదో ఆశించి రాలేదు. ఇంద్ర పదవుల వంటి పదవులే కాదనుకున్న మాకు ఏ కోరికలు లేవు. ఆ పరాత్పర్ని పాదపద్మములకు నమస్కరించి వచ్చిన దారినే వెళ్ళిపోతాం అని చెప్పారు. సనక సనందులు వచ్చారన్న వార్త విని మధ్యలో ఆట ఆపి దేహధూళితో చింపిరు జుత్తుతో ఒక చేత్తో ఉండ్రాళ్లు పట్టుకుని ఇంకో చేత్తో కొన్ని ఉండ్ర ముక్కలు కొరుక్కుని తింటూ వారికి ఎదురుగా నిలబడ్డాడు వినాయకుడు. పిల్లవాని వాలకం చూసి వాళ్ళు దిగ్భ్రమ చెంది, ఇదేమిటి, ఇంత ఏబ్రాసిగా ఉన్నాడేమిటి వీడు, అలా ఎంగిల్ చేయడం ఏమిటి, ఎక్కడ తినాలో ఎక్కడ తినకూడదో ఈ బాలునకు బొత్తిగా తెలిసినట్లేదు, కశ్యప్ మహర్షి కుమారుడేమిటి, ఈ అనాచారం ఏమిటి అని చప్పున లేచి ఇటువంటి వాడిని ముట్టుకున్నా చూసినా గొప్ప దోషం కలుగుతుంది. స్వధర్మ నిరతులమగు మాకు వీడి దర్శనం వల్ల ఏమీ ప్రయోజనం లేదు అని ఆ మునులు అన్నారు. అప్పుడు వాచస్పతి గణపతి మునులతో, మునీంద్రులారా, మీ స్వస్థానం స్వర్గం. దానిని విడిచి ప్రాకృతుల వలె ఇక్కడికి ఎందుకు వచ్చారు?
మీ జ్ఞానం ఏమైంది అని వారిని ప్రశ్నించాడు. మేము మాయామోహితలమై ఇటు వచ్చాము. ఈతని మాటలు మాకు కనువిప్పు కలిగించాయి. రాజా, నువ్వు అనుజ్ఞ ఇస్తే మేము మా స్వస్థానం చేరుకుంటామని రాజుతో చెప్పారు మునీశ్వర్లు. అప్పుడు రాజు మునీశ్వర్లాగా, కొద్దిగా ఆగండి, నా విన్నపం కాస్త వినండి, దయచేసి స్నానాదులు చేసి భోజనం చేసి వెళ్ళమని ప్రార్థిస్తున్నాను అని రాజు వారిని అర్థించాడు. రాజా, అతిథి సేవ గృహస్థ ధర్మం. నీ ఆదరవచనాలకు ఆనందిస్తున్నాం, కానీ మా బోటి నిష్ఠాగరిష్ఠులకు కొన్ని నియమాలుంటాయి. వాటిని మేము ఉల్లంఘించకూడదు. కాబట్టి ఇక్కడ భోజనం చేయడం మాకు నిషిద్ధము. అంచేత అన్యదా భావించకు అని చెప్పి మణికర్ణిక ఘాట్కు మరలిపోయారు సనక సనందులు. వినాయకుడు తోటి బాలులతో ఆడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తదుపరి స్నానం చేసి శుక్లుని అనన్య భక్తి ఎరిగి ఉన్నవాడు కదా, నేరుగా శుక్లుని ఇంటికి వెళ్ళాడు. గోవత్సవం దగ్గరకు, తల్లి ఏడుస్తున్న పిల్లవాని దగ్గరకు అవమానం పాలై మానరక్షణ కొరకు తల్లడిల్లుతూ నిస్సహాయ స్థితిలో నిండు సభా మధ్యమున కృష్ణా శరణు శరణు అని అంగలార్చుతున్న ద్రౌపదిని రక్షించుటకు వెళ్ళిన కృష్ణ పరమాత్మలాగా ఆ పేద దంపతులు ఎదుట స్వేర వదనంతో నిలబడిన కరివదన్ను చూసి ఆ దంపతులు ఒక్కసారి స్వామి కాళ్లపై సాష్టాంగ ప్రణామాలు చేశారు. వారి కళ్ళ వెంట కారుతున్న ఆనందాశ్రువులు కట్టలు తెగిన ఏరులా పారాయి. వారి దేహాలు కంపించాయి, గొంతులు గద్గదమయ్యాయి, చేతులు వణికాయి. ఇది కళా నిజమా అనుకున్నారు. క్షణమాత్రం తెలివి తప్పి తిరిగి కోలుకొని తిరిగి స్వామికి సాష్టాంగపడ్డారు. ఎన్నిసార్లు సాష్టాంగ నమస్కారాలు చేసినా వారికి తనివి తీరలేదు. తర్వాత లేచి నిలబడి వణుకుతున్న కంఠంతో, వణుకుతున్న చేతులతో, దోయిలుంచి గద్గద గాత్రంతో, తడబడుతున్న మాటలతో, ప్రభూ గణనాథ, నీవు దీన పోషకున్న మాటకు నీకు గల ఈ దీనుల ఎడల గల వాత్సల్యమే ప్రత్యక్ష సాక్ష్యం. పరమదయాళు, నీ పాదపద్మములను దర్శించడం వల్ల మా జన్మ సార్థకమైంది. ప్రభూ దీనావన, నీ నిజ స్వర్ణ సౌధం విడిచి ఈ దీనుని పర్ణకుటీరానికి వచ్చావు. స్వామి, నా కులం పావనమైంది, నా జ్ఞాననేత్రం వికసించింది, నా తపస్సు ఫలించింది అని చెప్పి స్వామి పాదపద్మాలు కడిగి ఆ పవిత్ర పాదోదకం శిరస్సుపై చల్లుకున్నారు శుక్ల దంపతులు. గంధాక్షత పుష్ప ధూప దీప ఉపచారాలు చేశారు. స్వామికి ఇష్టమైన దూర్వాంకుర సమీపత్రాలతో పుష్కలంగా పూజ చేశారు. మంత్రపుష్పం చెప్పి పుష్పాంజలి సమర్పించారు. అరణ్యం నుంచి తెచ్చిన ఫలాలు పెట్టారు. ఇక ఉపచారాల్లో మిగిలి ఉంది నైవేద్యము. అయితే వాళ్ళు వండుకునే కుండ పిడతలో మాడి అడుగంటిన కదన్నం అంటే తినడానికి పనికిరాని అన్నం ఎట్లా నివేదించడమా అని చింతాక్రాంతులై సిగ్గుతో తల వంచుకున్నారు. అమ్మా అని పిలిచాడు వినాయకుడు ఆప్యాయంగా. ఆ రెండక్షరాల్లోని తీయదనం అనుభవైక్య వేద్యమే కాని అది అనిర్వాచ్యం. ఆ పిలుపునకు విస్తుపోయింది విద్రుమ. ఆనందపరవశురాలైంది. అమ్మా, అన్నీ పెట్టారు గాని నాకు అన్నం పెట్టలేదే, ఆకలిగా ఉంది, అన్నం పెట్టమ్మా అని చేయి చాచాడు. ఆ పలుకులకు ఆ పేద దంపతులు కంపించిపోయారు. భోరున ఏడ్చి స్వామివారి పాదాల దగ్గర వాలిపోయారు. స్వామి శుక్ర విద్రులను లేపి, నాకు కదన్నమును ఎట్లా నివేదించాలా అనేనా మీ సందేహం? భక్తితో పెట్టిన పొడి మెతుకులకు అయినా సరే నాకు అమృతంతో సమానం. దంభంతోనూ అశ్రద్ధతోనూ అభక్తితోనూ నివేదించిన పంచభక్ష పరమాణ్యాలు నాకు విషంతో సమానం అని వాళ్లను సమాధానపరిచి వాళ్ళు నివేదించిన కదన్నమును, ఎండిన ఉసిరిక పండ్లను ఎంతో ప్రీతితో ఆరగించి సంతుష్టుడయ్యాడు. విన్నారా ఈ విడ్డూరం? బాల వినాయకుడు నగరంలో గల అన్ని ఇళ్ళు విడిచిపెట్టి ఊరవతల పూరిపాకలో ఉన్న శుక్లుని ఇంటికి వెళ్ళి పొడి మెతుకులు, ఎండిన ఉసిరిక పళ్ళు తిన్నాడట అని నగరవాసుల్లో కొందరు చెవులు కొరుక్కున్నారు. కొందరు ఆడంగులు బుగ్గలు నొక్కున్నారు. శుక్లుడు పెట్టిన అన్నం తిని బ్రేవమని తీర్చి తృప్తోస్మి అనుకుని తన బొజ్జని మరుకుని, శుక్లా, నీకేం వరం కావాలో కోరుకో, తప్పక ప్రసాదిస్తానని చెప్పాడు వినాయకుడు. అప్పుడు శుక్లుడు వినయంగా చేతులు కట్టుకుని, గుణనిధి గణేశ్వర, నగరంలో గల సంపన్నుల ఇండ్లన్నీ కాదన్ని నా కుటీరంలో రూక్షాన్నమును ఆరగించడానికి వచ్చావు. అనాథ పోషక, నీ పాద పద్మసేవనం, నీ దివ్య దర్శనం నాకు వరాల పంట కాదా? ఇంతకన్నా నాకు కావాల్సిన వరమే ఉంది. వరప్రదాత,
సర్వకాల సర్వావస్థల్లో నీపై సడలని భక్తిని ప్రసాదించు, చివరికి మరుజన్మలేని మోక్షాన్ని ప్రసాదించు అని విన్నవించాడు. తథాస్తు అని చెప్పి శుక్లుని ఇంటిని త్రుటికాలంలో ఇంద్రభవనంగా మార్చి అతనికి అష్టైశ్వర్యాలు ప్రసాదించి యథాప్రకారం బాలుర్తో ఆడుకునేందుకు వెళ్ళిపోయాడు బాలగణపతి. 23వ అధ్యాయం సమాప్తం.